నరేంద్ర మోదీ భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నదని మీరు అనుకుంటున్నారు? మీ అంచనా ఏమిటి? ఒకటి వాళ్ళ అంచనా ప్రకారం ఆయన వాళ్ళకి పవర్ను పెంచాడు, ఆయన వాళ్ళకి సీట్లను పెంచాడు, ఆయన ఒక కొంత క్యారిస్మా కలిగిన లీడర్గా ఎదిగి ఓబీసీగా దేశమంతా పార్టీని విస్తరింపజేశాడు. వాళ్ళు ఒరిస్సాను కూడా గెలిచారు. కానీ చరిత్రలో ప్రజాస్వామ్యాన్ని ఒక పాజిటివ్ మెట్లు కట్టినవి. మెట్లు ఇంతవరకు కొన్ని గట్టి ఉన్నాయి. 75 ఏళ్లలో ఆయన వచ్చే నాటికి 68, 69 కట్టింది అనుకుంది. ఈయన వచ్చి ఇంకా మిగిలిన మెట్లు ప్రజాస్వామ్యానికి అనుకూలంగా కట్టలే, ప్రజాస్వామ్య రక్షణ గట్లే, వాటిని బలహీనపరిచాడు. ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు కాదు గొప్ప లీడర్ అని అనొచ్చు. పవర్ నుంచి పోయినాక ఏమంటారో నాకు తెలియదు. అప్పుడు వాళ్ళ రచయితలు ఏం రాస్తారో నాకు తెలియదు. ఇంతవరకు వాళ్ళ రచయితల అసలు బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రపంచంలోనే పెద్ద పార్టీ, పెద్ద సంస్థ అన్నాక మీ నేషనల్ ఎలక్షన్ మేనిఫెస్టోను మోడీ గ్యారంటీ అని వ్యక్తి పేరు టైటిల్ పెట్టి విడుదల చేస్తే అప్పుడు మీరు ఎక్కడ ఉన్నట్టు? వ్యవస్థ కంటే వ్యక్తి పెద్ద అయింది. వ్యక్తి ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ నేను అట్లా చూడలేదు. ఈవెన్ ట్రంప్ కూడా అట్లా పెట్టలేడు. మోడీ గ్యారంటీ అంటే బీజేపీ గ్యారంటీ అంటే నేను ఒప్పుకుంటా, రైట్? ఇవన్నీ మా బీజేపీ గ్యారంటీ. బట్ ఆయన బీజేపీని అసలు పక్కకు ఉట్టిగా పేరు పక్కకు రాశారు. ఆయన ఒక్కంది ఫోటో మోడీ గ్యారంటీ అయిపోయింది. అంటే ఫ్యూచర్ ఏమిటి మరి? ఇప్పుడు కోయిలేషన్ చంద్రబాబు డిమాండ్ చంద్రబాబుకు ఉన్నాయి, నితీష్ డిమాండ్ నితీష్కు ఉన్నాయి. నెరవేరుస్తారా? కులగణనకు వ్యతిరేక బీజేపీ ఎట్లా? ఇప్పుడు ఫ్యూచర్ అంటే ఆయన ఎన్నికలంతా అయిపోయాక వివేకానందుని రాక్ మెమోరియల్ దగ్గర పోయి వివేకానందుడు పెద్ద కోటు ఇవి వేసుకొని ఉంటాడు, ఎప్పుడు రుమాలు కట్టుకొని. ఈయన మొత్తం కప్పుకొని కూర్చొని కళ్ళు మూసుకున్నాడు కదా. తర్వాత పదవి పోయినాక అట్లా పోయి కూర్చుంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ ఆయనకు మెమోరియల్, ఆయన అనంతరము మెమోరియల్ కడతారా లేదా తెలియదు. ఆయన నేను మై సన్యాసి ఝోలా లేకే చెల్పడుగా అంటున్నాడు కదా. తర్వాత ఏమైందో తెలియదు. ప్రపంచంలో చాలా పెద్ద పవర్ను 30-40 ఏళ్ళు నడిపిన వ్యక్తులను చూసాం. వాళ్ళు బయటికి పోయిన తర్వాత వాళ్ళ మీద నెగటివ్ విలువలే ఉన్నాయి కానీ పాజిటివ్ హిస్టరీ లేదు. ఏ పదవి లేకుండా ఇప్పుడు ఎంతసేపు అదే మోడీ 1984లో ఎడిన్బరో గాంధీ సినిమా తీయకముందు గాంధీకి ప్రపంచంలో గుర్తింపే లేదు, తెలియదు. కానీ ఎవరు గుర్తించలేదంటున్నారు? కనీసము ప్రపంచ స్థాయి గొప్ప వ్యక్తులైన మార్టిన్ లూథర్ కింగ్ కానీ నెల్సన్ మండేలా కూడా ఆయన అంత స్టేచర్ కూడా ఆయనకి ఇవ్వలేదని. వాళ్ళిద్దరు మార్టిన్ లూథర్ కింగ్ ఏ ప్రెసిడెంట్ అయిండు? ఆయన పేరు ఎందుకు చెప్తున్నావు? నువ్వు కెనడీ పేరు కూడా చెప్పట్లేదు. నువ్వు ఐజనోవర్ 2వ ప్రపంచ యుద్ధం చేశాడు. యాక్చువల్గా రూస్వెల్ట్ రెండోసారి పోగా మూడోసారి గెలవడానికి బతికుండంగా ఓడించలేని పరిస్థితిలో ఉండే రూస్వెల్ట్. ఆయనకుంటే ఆయన అప్పుడు 2 సార్లు మాత్రమే పోటీ చేయాలనే రూల్ అడ్డం వచ్చింది. లేకపోతే ఆయన ఎన్నోసార్లు అయినా అయ్యేవాడు. అందుకే అట్లా అంచనా వేయడం కష్టం. కానీ మోడీ వాళ్ళ నిర్మాణం ప్రకారము గొప్ప లీడరే, వాళ్ళ సిద్ధాంతం ప్రకారం. కానీ ప్రజాస్వామిక విలువల దృక్పథం చూసినాం. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఉత్పత్తి కులాల దృష్టి నుంచి చూసినప్పుడు, శ్రమజీవుల నుంచి చూసినప్పుడు ఆయన చేసిన మేలు చాలా తక్కువ. మోదీ భవిష్యత్తు ఏమిటంటే క్వశ్చన్ మార్క్. మీ ఉద్దేశంలో క్వశ్చన్ మార్క్ ఏముంటుంది అంటే, ఉంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు వీళ్ళు కలిసి అట్లాగే పనిచేసుకుంటే వీళ్ళకి పెద్ద పదవులు ఇవ్వగలరు. ఆయన రైల్వే అడుగుతున్నాడు నితీష్ కుమార్, ఎందుకంటే రైల్వేని ప్రైవేటైజ్ చేస్తానంటారు కనుక వాళ్ళు వద్దంటారు. సో తర్వాత ఆల్రెడీ ఈ మిలిటరీ రిక్రూట్మెంటు
అగ్నిపత్ ఆపేయమంటున్నారు. ఇట్లాంటివి కొన్ని మరి ఇప్పుడు సంకీర్ణతలో వీళ్ళు చేయలేరు అన్నీ. సో మోడీ వాళ్ళకు అనుకూలంగా చేసి జాగ్రత్తగా ఇంకో 5 ఏళ్ళు కూడా నడుపుకొని 15 ఏళ్ళు ప్రధానమంత్రిగా చేసిన నేను అనే వరకు కూడా రావచ్చు. బట్ ఆర్ఎస్ఎస్ బీజేపీకి పెద్ద పరీక్ష అవుతుంది. 10 ఏళ్ళు ప్రైమ్ మినిస్టర్ కాగానే ఆయన చేతికి మొత్తము పగ్గాలు వెళ్ళిపోయే పరిస్థితి మీ దగ్గర వచ్చింది. మోడీ గ్యారంటీ అనే స్థితికి రాసుకున్నాడు ఆయన. ఇంకో 5 ఏళ్ళు ఉన్నప్పుడు మీ నిర్మాణ పరిస్థితి ఏమవుతుంది, మీరు చెప్పే బలమైన సంస్థ అనేది ఏమవుతుంది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. కనుక వ్యక్తుల జీవిత చరిత్రలో ఎట్లాగో ఆయనకు ఒక చరిత్ర ఉంటుంది, ఎట్లాగో ఆయనకు ప్రధానమంత్రుల ఆ మెమోరియల్ బిల్డింగ్ ఉందే దాంట్లో ఒక చాప్టర్ డెఫినెట్గా ఉంటుంది. కానీ నా దృష్టిలో విపి సింగ్ చాప్టరు ఈ దేశ చరిత్రను మౌలికంగా తిప్పిన చాప్టర్. తక్కువ కాలమే పరిపాలించాడు, 11 నెలలు. ఇప్పటికీ ఇవాళ ఏం రాస్తున్నాయి పేపర్లన్నీ, మండల్ వర్సెస్ మందిర్లో మళ్ళీ మండలే గెలిచింది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో అక్కడ ఒక దళితుడు 1,50,000 పైన గెలిచాడు. ఏంటిది మండల్. కనుక ఎంతకాలం పరిపాలించాడు అనేది కాదు, అతి బీద జనానికి ఏం చేశాడనేది. ఆ పెద్ద పెట్టుబడిదారులకు ఎన్ని షేర్లు పెంచాడు, ఎంత డబ్బు వచ్చినట్టు చూశాడు అనేది చరిత్ర మిగిల్చదు. దిక్కులేని జనానికి ఈ దేశ ఉత్పత్తిని తర్వాత ఈ దేశ మూలాలకు పెకిలించి ఈ దేశాన్ని కాపాడిన వ్యక్తులకు, కుటుంబాలకు, కులాలకు, స్త్రీలకు ఏం చేశాడనేది ముఖ్యం. దాంట్లో మోడీ చరిత్ర పెద్దగా లేదనేది నా అభిప్రాయం.